ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ప్రథమాధ్యాయం 38వ శ్లోకం నుండి చెప్తాం. యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయం అస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో అభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ఉత్సన్న కులధర్మాణాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమ. ఈ శ్లోకాలను ఈరోజు మననం చేయాలి. కన్ఫ్యూజన్ లీడింగ్ టు ఖేయాస్. అయోమయంలో ఉన్న అర్జునుడి స్థితి ఏమవుతుంది? అగాధంలోకి పడిపోతుంది. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. కల్పించుకున్న ఊహాగానాలు అంటారు వీటిని. అటువంటి అన్ని మాటలు ఇప్పుడు అర్జునుడి మాటలు మనకు వినిపిస్తున్నాయి ఇక్కడ. అగాధమంత దూరం, అగాధం అంటే ఒక లోతైన దూరం అనుకున్నా. దేని నుండి అంటే తన నుండి తానే దూరం అవుతున్నాడు. అంటే మనిషికి రెండు అనుభవాలు ప్రతినిత్యం కలుగుతూనే ఉంటాయి. మనిషి అన్నవాడు లోపల అభౌతిక స్వరూపంలో ప్రవర్తన చేస్తూ పనిచేస్తూ ఉంటాడు. అది సత్యం. కానీ స్థూల దేహంతో తిరగాడటం వాడికి కనిపిస్తూ ఉంటుంది. అంటే స్థూలము సూక్ష్మము అన్న రెండు అంశాల మధ్యలో ఒక నిరంతర ఘర్షణలాగా ఉంది అనుభవంలో. అంటే తానేమో నిజానికి అభౌతిక స్వరూపుడు, తనకేమో స్థూల రూప జగత్తు, స్థూల ప్రవర్తన బయటికి కనిపించి సత్యం లాగా అనిపిస్తోంది. వలె అనాలి, సత్యం వలె కనిపిస్తోంది. దీంట్లో అయోమయంలో ఉండి మనిషి ఎప్పుడూ విచారణ చేసుకోలేని స్థితికి వెళ్ళిపోతాడు. అయితే ఆ విచారణ ఇప్పుడు అర్జునుడికి వచ్చింది.
అర్జునుడికి వచ్చిన విచారణ అటువంటి విచారణే. లోపల తన సూక్ష్మంగా ఉన్న ప్రమాణం ఒకటి తెలుస్తుంది. ప్రమాణం అంటే మనం అనుభవంలో గుర్తించగలిగింది. అది ప్రమాణం తెలుస్తూ ఉండగా బయటంతా వేరుగా కనిపిస్తోంది. దీని విచారణ ఇప్పుడు అర్జునుడికి వచ్చింది. ఇటువంటి ఒక విపత్కర పరిస్థితుల్లో మనిషికి 2 ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనిషి ఎటువైపు తిరుగుతాడనేది. ఒకటేమో ఇంతటి విచారణలో ఆత్మ పరివర్తనకు అవకాశం ఉంది. ఇంకొకటి ఆత్మఘాతమునకు అంటే ఆత్మహింసకు అవకాశం వస్తుంది. ఎంతో మంది సరైన విచారణ సాగక డైలమాలో పడిపోయి జీవితాన్ని అంతం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు అర్థం కాక. అటువంటి సమయంలో సరైన విచారణ అందుకుంటే, ప్రమాణం సరిగ్గా మనకు చేజిక్కిందంటే, ఆయన అందులో కృష్ణ పరమాత్మ లాంటి ఒక స్వరూపం పక్కన ఉంటే ఎవరికైనా సరే అది ఆత్మ పరివర్తనకే దారితీస్తుంది, కానీ ఆత్మఘాతమునకు కాదు. కానీ ఇంకా కృష్ణుడి మాటలు మొదలవ్వలేదు కనుక ఇక్కడ అర్జునుడి పోకడ ఎట్లా ఉంది, ఆత్మహింసకు దారితీస్తున్న మాటలను మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు, అంతం లేకుండా ఉంది. ఏమేమి ఊహిస్తుంటాడో అవి ఈరోజు మనం చూద్దాం. యది అపి ఏతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. ఏతేహి, ఈ వీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ చూడలేకపోతున్నారు. ఏం చూడలేకపోతున్నారు వాళ్ళు? ఎందుకు చూడలేకపోతున్నారు? వాళ్ళు లోభోపహత చేతసః, లోభం చేత అంటే స్వార్థ బుద్ధి చేత వాళ్ళకు అర్థం కావటం లేదు. ఏం అర్థం కావటం లేదు? ఇక్కడ జరగబోయేది ఏమిటి? కులక్షయకృతం దోషం, కులం క్షయం కాబోతోంది. ఆ దోషం వాళ్ళకి అర్థం కావటం లేదు. ఇంకా మిత్రద్రోహేచ పాతకం, మిత్రద్రోహం జరుగుతోంది ఇక్కడ. ఆ పాతకం, ఆ మహాపాపమును వాళ్ళు చూడలేకపోతున్నారు. యది అపి ఏతే, వాళ్ళు చూడలేకపోతే కథం న జ్ఞేయం అస్మాభిః, మనకెట్లా తెలియకుండా పోతోంది బావా అంటున్నాడు. అంటే వాళ్ళకంటే తెలియలేదు, మనకన్నా తెలియాలి కదా. పాపాదస్మా నివర్తితం, ఈ పాపం నుండి బయటపడటం అనేది మనకైనా తెలియాలి. ఏ పాపము? కులక్షయకృతం దోషమును మనం ప్రపశ్యద్భిః. హే జనార్దన, మనం చూస్తున్నాం ఏమిటి ఈ దోషం కలుగుతుంది. ఇప్పుడు యుద్ధం చేస్తే ఏమవుతుందట? రెండు దోషాలు కలుగుతున్నాయని చెప్తున్నాడు అర్జునుడు. మనం చూస్తున్నాం, మనకు తెలుసు కదా. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, అప్పుడు ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది, కులమంతా క్షయం అయిపోతుంది. ఏ కులం? కౌరవ కులం. ఇప్పుడు మనదే కులం, పాండవ కులం కాదట. అర్జునుడిదే కులం కౌరవ కులం. ఇప్పుడు మొత్తం క్షీణించిపోతుంది. అంత దోషం జరగబోతుంటే వాళ్ళకంటే తెలియట్లేదు, తెలివిలేదు. మనం చూస్తున్నాం కదా అంత దోషం జరగబోతుందని, మనకన్నా తెలియలేదా అని అడుగుతున్నాడు. ఎవరెవరికి? కృష్ణుని కూడా అందులో కలుపుకొని మనకన్నా తెలివిలేదా అంటున్నాడు. వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదు ఈ సత్యం అంటే, వాళ్ళు లోభోపహత చేతసః, వాళ్ళ బుద్ధి, వాళ్ళ చేతస్సు ఎట్లా ఉంది? లోభం చేత అడుగంటిపోయిన బుద్ధి వాళ్ళది. అంటే వాళ్ళకి విచక్షణ లేదు, ఏం ఆలోచించలేరు. కాబట్టి యుద్ధం అనగానే సరే అని అందరూ కట్టగట్టుకొని వచ్చేసారు. ఎక్కడెక్కడ వాళ్ళని అందరినీ తీసుకొచ్చి రాజులందరూ అందులో ఉన్నారు. ఒకటి ఎవరున్నారు అందులో? మొత్తం కౌరవులందరూ ఉన్నారు, కౌరవ కుల సంబంధికులందరూ ఉన్నారు. దానికి కాక వాళ్ళకి సపోర్టర్స్ ఎవరు? మిత్రులు. మిత్ర దేశాలన్నీ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఆ మిత్రులకి ద్రోహం జరుగుతుంది, కులమేమో క్షయం అయిపోతుంది. ఈ రెండు ఇంత పెద్ద మహాపాపాలట, పాతకాలు ఇవన్నీ. ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది అర్జునుడి కంటికి? ఇదంతా మహాపాతకంలాగా కనిపిస్తుంది. ఎవరు వీళ్ళు? ఈ కౌరవులు, ఈ కులం అన్న మన వాళ్ళ ఎవరినని చెప్పాడు వెనుక శ్లోకాల్లో? ఆతతాయినులు అని చెప్పాడు. అంటే ఆతతాయినులు అనే పదానికి మనం 6 అర్థాలు చెప్పుకున్నాం. 6 రకాలైన పాపాలు చేసేవాళ్ళని. ఆ పాపాలు కూడా ఎటువంటి వాళ్ళంటే, మనం ఏమి అనకపోయినా వాళ్ళు వచ్చి ఆ పని చేస్తారట. అంటే మనం వాళ్ళ జోలికి వెళ్ళకపోయినా సరే వాళ్ళు మాత్రం ఆ పని చేయకుండా ఉండరు. అంటే విషమిచ్చి చంపటాలు, భార్యను అవమానించటం లాంటివి ఏవైతే పాపాలు మనం చెప్పామో ఆతతాయినులు చేసేవి, మనం ఊరుకున్నా వాళ్ళు ఊరుకోరు. అట్లాంటి వాళ్ళు ఆతతాయినులు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మన కులం. ఎవరు వాళ్ళు? కులం అంటే మనం ఏమనుకుంటాం? కుల శబ్దానికి మనకు అర్థం ఏం తెలుసు? క్యాస్ట్. పదం మార్చి చెప్పారు.
కులం అంటే కుల సంస్థ అనే కూడి ఉండటం అన్నమాట. ఒక కమ్యూనిటీ, అది కూడి ఉన్న వాళ్ళని మనం కులం అంటాం. కులం అంటే అంతే, కూడి ఉన్నాం. మనం ఎక్కడ ఏ వంశంలో పుడితే ఆ కులం మనది అని మనం ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ మన అన్న భావన ఉంటుంది కదా. ఎక్కడికి వెళ్ళినా సరే వాడు ఏదైనా ఇంటి పేరు చూడగానే ఆ గోత్రం వినగానే ఇప్పుడు మన బంధువులే అని మనకు బీరకాయ పీచు బంధాలు ఉంటాయి, చుట్టరికాలు ఉంటాయి చూసారా, అది కలిపేసుకుంటాం, మన అని కలుపుకుంటాం. ఎందుకు కుల వ్యవస్థ వస్తుంది? కులము ఎట్లా చేరుతారు? ఈ మిత్రభావమైన కులమైనా ఎప్పుడు చేరుతారు? బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. అంటే ఒకే రకమైన ప్రవృత్తులు అలవాట్లు ఉన్నవాళ్ళు ఒక కులం అంటారు. అందుకే ఇప్పుడు ఏమవుతుంది, ఈ కులం ఏదైతే చేరాడో వాళ్ళతో, ఇప్పుడు కౌరవులతో చేరి ఇప్పుడు నేను కులం అంటున్నాను, మన కులం అంటున్నాడు. అంటే తనకున్న విశిష్టతను ఎట్లాగైతే అర్జునుడు కథలో మర్చిపోయాడో అట్లాగే మనిషి కూడా తనకున్న విశిష్టతను మర్చిపోయి ఏమంటున్నాడు, తనకుండే దుర్గుణాలన్నీ కూడా, మనిషి అన్న తర్వాత రెండూ ఉంటాయి, కానీ తాను ఆ దుర్గుణాలతో రచింపబడలేదు, అవి అడాప్ట్ చేసుకోబడినవి, కేవలము అలవాటు చేసుకోబడినవి, కానీ తన రచనలో ఆ దోషం లేదు. మనిషి యొక్క అభౌతిక స్వరూపం మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేవి వివేకంతో ప్రవర్తించడానికి ఉన్నాయి, కానీ పశుతుల్యమైన చేష్టలు చేయడానికి లేవు అన్నది ఎప్పుడైతే మనిషి విస్మరించాడో ఈ కులంతో కలుపుకున్నాడు తను. ఏ కులము? పూర్వవాసనాగతుడు అంటారు దాన్ని. అంటే ఎన్ని జన్మల్లో, 84 లక్షల జన్మల్లో ఎన్ని బుద్ధులు, ఎన్ని గుణాలన్నీ పోగు చేసుకున్నాడో ఆ వాసనలు ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనిషికి అలవాట్లు ఎట్లా ఏర్పడతాయంటే 3 స్థాయిల్లో ఉంటాయి. ఒకటేమో విషయ స్థానం, అంటే మనం ఎక్కడ మనకు ప్రవర్తన కనిపిస్తుందో అది గ్రాస్గా కనిపిస్తుంది బయటికి మన అలవాటు రూపంలో, అది విషయ స్థానము. దానికి వెనకాల ఒక విషయ వాసన ఉంటుంది. ఎందుకు అటువంటి ప్రవర్తన మనం చేస్తామంటే ఆ వాసన మనం తరుముతూ వస్తుందన్నమాట. ఆ వాసనలు ఎట్లా ఏర్పడినాయి? ఒకే పనిని 4 సార్లు చేస్తే వాసనలు వచ్చేస్తాయి, అంటుకుంటుంది అంటాం కదా మనం, అది విషయ వాసన స్థానం. దాని వెనకాల కారణ స్థానం ఒకటి ఉంటుంది. ఆ కారణ స్థానం నుండి పుడుతుంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనము టెండెన్సీస్ ఉంటాయి కదా, టెండెన్సీస్, యాటిట్యూడ్స్ అని మనం ఏవైతే అంటామో అవన్నీ ఎక్కడి నుండి వస్తాయంటే విషయ వాసన రూపంలో ఉంటాయి. ఆ వాసన రూపాన్ని తీసేస్తే కూడా అవి పోవు. ఎక్కడ దాకా పోవాలి? కారణ రూపం నుండి తీసేస్తే గానీ అవి పోవన్నమాట మనిషికి. ఆ 3 స్థాయిల్లో మనకు కనిపిస్తాయి మన అలవాట్లు, టెండెన్సీస్ అన్నీ కూడా. ఎందుకంటే మొగ్గటం అంటారు మనం, గబుక్కున ఎటువైపు మొగ్గుతాడంటే బలీయంగా వాడికి పాత అలవాటు ఉంటే అటువైపు మొగ్గేస్తాడు అనమాట. ఎంతో గట్టిగా అనుకుంటాడు, ఈసారి అది చెయ్యొద్దు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ పని చెయ్యొద్దు అని అనుకున్నాడు. గబుక్కున ఆ టైం వచ్చేటప్పటికి ఏం చేస్తాడు? దూకేస్తాడు. ఆ దూకటం ఎందుకు అవుతోంది? ఇంత గట్టిగా అనుకుని ఉంటాడు కదా. ఇప్పుడు డైటింగ్ చేయాలని అనుకుంటారు, లావ్ అవుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో చేసే తీరాలని అనుకుంటారా లేదా? కానీ అక్కడ అంతా చూసేటప్పటికి, అన్ని ఐటమ్స్ చూసేటప్పటికి పుసుకున ఈ ఒక్కసారి అనుకొని దూకేస్తాడు. ఇది ఒకటి వాడికి సంబంధించింది. అట్లాంటివి ఎన్నెన్ని విషయాల్లో దూకటం టెండెన్సీ ఎందుకు ఉంటుంది మనిషికి అంటే వాసన వెంటాడుతుంది. ఇప్పుడు అర్జునుడికి కూడా అటువంటి వాసన వెంటాడుతుంది. అయినా సరే తన నిజ స్వరూపాన్ని విడిచిపెట్టలేడు మనిషి. ఎందుకంటే ఇప్పుడు మనిషి తన మొహం ఉందనుకోండి, ఒరిజినల్ మొహం, దానికి ఎన్ని రకాల వేషాలు వేసినా ఆ బేసిక్ మొహం అయితే అదే ఉంటుంది కదా. ఎన్నో మాస్కులు వేసుకుంటాం మనం, ఆ మాస్కులు వేసుకున్న అన్ని తీస్తే అదే మొహం ఉండాలి కదా, అది లేకుండా మాస్క్ నిలబడదు కదా. అట్లాగే మనం కూడా ఈ అభ్యాసం చేసిన గుణాలన్నిటినీ దేని మీద ఇంపోజ్ చేసాం? మన నిజ స్వరూపం మీద ఇంపోజ్ చేసాం. దాన్ని వదిలిపెట్టలేము. అది లేకపోతే మనం ఎట్లా ఉంటాం? అది వదిలిపెట్టలేడు. అది ఎప్పటికీ కూడా ఆధారమై ఉంది కాబట్టి లాగుతూనే ఉంటుంది.
ఇది మనిషికి సంఘర్షణ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎట్లా తప్పించాలంటే మూల కారణం దాకా వెళ్ళాలి. కారణ రూపంలో బీజం ఉంది అక్కడ. ఆ బీజాన్ని సమూలంగా నిర్మూలిస్తే గాని మనిషికి మళ్ళీ అది మొలకెత్తకుండా ఉండదు. ఆ విషయ వాసన, విషయ రూపంలోని ఆ దూకుడు ఏదైతే వచ్చేస్తుందో, లోపల నుండి టెండెన్సీ వస్తుందో, అది ఎప్పుడు దాకా ఉంటుంది? బీజం పోయేదాకా. అందుకే ఒక చెట్టు కొట్టేసామనుకోండి, పెద్ద మాను కొట్టేసి వదిలేస్తే మళ్ళీ చిగురించదు, చక్కగా చిగురుస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? దాని మీద పెట్రోల్ పోసి ఏదో పోసి కాల్చేసే ప్రయత్నం చేస్తాం. అంటే సమూలంగా మనం లాగలేం పెద్ద పెద్ద వృక్షాలను, ఆ వేర్లు లోపల దాకా పాకిపోయి ఉంటాయి కాబట్టి. అప్పుడు ఏం చేస్తాము? దాన్ని కాల్చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ మొలకెత్తకుండా చేస్తాం. ఆ గ్యారంటీ లేకపోతే బండలు వేసినా సరే చీల్చుకొని అది వస్తుంది. మనకు బాగా తెలుసు, మొక్కలో బాగా కనిపిస్తుంది ఆ లక్షణం. అంటే బీజం ఉన్నంతసేపు, ఆ వేరు ఉన్నంతసేపు అది వచ్చే తీరుతుంది. అట్లాగే మన ప్రవృత్తి అనే ఒక కారణ రూపం మన దగ్గర ఉంది. ఆ ప్రవృత్తిని మార్చేదాకా, అంటే బయట అలవాట్లు మార్చుకుంటే సరిపోదు, ఆ అలవాట్లు ఎంత దాకా మారాలి? లోపల ప్రవృత్తిని మార్చేదాకా మారాలి. ఇది ఆత్మ పరివర్తన. అంటే పూర్తిగా తన రూపాన్ని మార్చేసుకోవాలి. ఈ జన్మ అవకాశం అందుకే వచ్చింది. అంత మనం చేయగలమా అంటే చేసి తీరగలమనే మానవ జన్మకు విశిష్టత. ఈ మార్పు మనము తీసుకురాగలం కారణ రూపం దాకా. దేహం విడిచిన తర్వాత జీవుడి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇదంతా అర్థమవుతుంది, కానీ చేయటానికి ఏముండదు. హెల్ప్లెస్ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు ఈ దేహధారిగా ఉన్నవాడు మాత్రమే ఆ పని చేసుకోగలడు, ఆ మార్పు చేయటం. అభౌతిక రూపంలో దేహం విడిచిన జీవుడు కూడా మనసు, బుద్ధి, చిత్తం, అహంకార రూపంలో ఉంటాడు. వాడికి అర్థమవుతూ కూడా ఉంటుంది, అయ్యో నా అవకాశం పోయింది, ఛాన్స్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తా అని వాడు వెంటనే దేహం కావాలని కోరుకుంటాడు. అట్లా వచ్చింది మానవ జన్మ మనకు. మనం దాన్ని ఎట్లా అసలు దేనికి వాడుకోకుండానే వేస్ట్ చేస్తున్నారు మనుషులు. అటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నాడు ఇప్పుడు అర్జునుడు. అందుకే ఏమంటున్నాడు? పూర్వ వాసన గుర్తొచ్చి నేను కురువంశీయుణ్ణి, ఆ కులమునకు చెందినవాడు, దానితో చేరినవాడిని అంటున్నాడు. నిజంగా చెప్పండి, జీవుడు కౌరవంతో చేరి ఉన్నాడా లేదా తన సచ్చిదానంద స్మృతితో చేరి ఉన్నాడా? ఏ కులం వాడిది ఇప్పుడు? పాండవమే. పాండవం అంటే సచ్చిదానంద స్మృతితో చేరి ఉండే విచక్షణ కలిగి ఉండటం, వివేకం కలిగి ఉండటం పాండవం. ఏది సత్యం తనకు? కౌరవంతో నేను కలిసి ఉన్నాననేది అసత్యం, రుద్దుకున్నది. దాన్ని ఇప్పుడు మన కులం అంటున్నాడు. ఈ కులక్షయం అవుతుంది అంటున్నాడు. ఏ కులము? కౌరవ కులక్షయం అవుతుంది. దానికి బాధపడిపోతున్నాడు ఇప్పుడు అర్జునుడు. ఇంకా ఏమంటాడు? మిత్రద్రోహే చ పాతకం. మిత్రద్రోహం అవుతోందట. ఎప్పుడు? మిత్రులంటే ఎవరు? స్నేహితులు. స్నేహం ఎవరికి కుదురుతుంది? స్వభావం కలిసిన వాళ్లతో స్నేహం కుదురుతుంది, అంతే కదా. ఎప్పుడైనా స్వభావం కలవకపోతే మనం దూరం అయిపోతాం వాళ్ళకి. ఒకవేళ పరిచయం అయినా కూడా మనం అట్లా వాళ్ళతో కలిసి ఉండలేము. ఇప్పుడు ఈ స్వభావం కలిసిన వాళ్లతో స్నేహం ఏర్పడుతుంది. ఇప్పుడు చెప్పండి, పాండవులకు ఎప్పుడైనా స్వభావం కలిసిందా కౌరవులతో? ఎప్పుడు కలవలేదు. ఎందుకంటే వాళ్ళ ధోరణి వేరుగా ఉంది, పుట్టుక నుండే వీళ్ళ ధోరణి వేరుగా ఉంది. వీళ్ళేమో దివ్య దేవతల శక్తితో దివ్యంగా పుట్టిన వాళ్ళు, అంటే పవిత్రంగా పుట్టిన వాళ్ళు పాండవులు. కౌరవులు పుట్టుకలోనే అక్రమం ఉంది వాడికి, అంటే ఒక క్రమ పద్ధతిలో పుట్టలేదు. ఒక సామాన్య గర్భం నుండి పుట్టినట్టు కూడా పుట్టలేదు. టెస్ట్ ట్యూబ్ బేబీస్ వాళ్ళందరూ. అంటే పుట్టుక నుండి కూడా వాళ్ళకి ఎక్కడ స్వభావం కలవలేదు ఇంతవరకు. అయినా సరే నేను మా కులం అనుకుంటారు. అట్లాగే లోకంలో అందరూ కూడా ఏం చేస్తారంటే, చాలా మంది ఈ వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాలు, కుల ధర్మాలు అవన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు ధర్మాల మాట కూడా వస్తుంది కింది కాదు, కుల ధర్మాల గురించి మాట్లాడతాడు. వాటన్నిటినీ కూడా ఎంతగా అడాప్ట్ చేసుకొని ఉంటారంటే, ఏ ఒక్క చిన్నది చేయకపోయినా ఏమవుతుందో, ఏం నష్టం వస్తుందో, ఏం పాపం వస్తుందో అని పెద్దవాళ్ళు చెప్తుంటారు కూడా. వాళ్ళదేం తప్పు లేదు, పెద్దవాళ్ళు అట్లా ట్రైనింగ్ ఇచ్చి పెడతారు. ఇది చేయకపోతే ఏమవుతుంది, అది చేయకపోతే ఏమవుతుంది. అది ఎంత మూఢనమ్మకంగా కనిపించినా సరే అది చెయ్యాల్సిందే. మా ఇంట్లో ఇట్లాంటి పద్ధతే ఉంటుందండి అని అంటారా లేదా? ఇప్పుడు ఒక ప్రమాణం కోసం, ప్రమాణంతో చెప్పబడిన శాస్త్రాలను అనుసరించటమా, కులధర్మాలను అనుసరించటమా? మనిషికి ఏం కావాలి?
శాస్త్రాలు ఒక వర్గానికి చెందిన వాళ్ళ కోసం నిర్దేశించబడలేదు. ఎట్లా ఉన్నాయి? సర్వ మానవ జాతికి ఏది ఆచరణీయమో అది చెప్తుంది శాస్త్రం. వేదాలు శాస్త్రాలు ఏవి చెప్పినా సరే. మనిషి ఏం చేస్తాడు? మా ఇళ్లలో ఇటువంటి అలవాటు లేదంటాడు. అంటే ఒక లిమిట్ చేసుకొని పరిమితం చేసుకున్న బుద్ధితో, అంటే కేవలం స్థూల బుద్ధితో ఆలోచిస్తున్నాడు ఇక్కడ అర్జునుడు. ఇప్పుడు స్థూలత్వానికి వచ్చాడు. సూక్ష్మమైన పాండవ లక్షణాన్ని విడిచిపెట్టి, అంటే సూక్ష్మమైన పాండవ వివేకం అనేది కంటికి కనిపించేది కాదు, ఆ లక్షణంలో ప్రవర్తించే వివేక లక్షణాలు గల పాండవుడు ఇప్పుడు స్థూలమైన ఒక కులాన్ని, వంశాన్ని నాదంటున్నాడు. ఆ స్థితి కంటే సూక్ష్మత్వం నుండి స్థూలత్వం వైపు మొగ్గుతోంది అర్జునుడి మాటలు అన్నమాట. ఈ స్నేహం ఎవరికి ఉంటుంది? సమాన భావం ఉండాలి. స్వభావం ఉంటే స్నేహం వస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, ఏదైనా సరే తన స్వభావాన్ని ఎట్లా నిర్ణయించుకుంటాడు మనిషి? పూర్వము వంశంలో వచ్చిన ఆచారాలను బట్టి నిర్ణయించుకుంటాడా, లేదా తనకు లోపల నుండి మంచి చెడు విచక్షణ తెలుస్తున్న దాన్ని బట్టి చేస్తాడా? లేదా లోకం ఏది అనుసరిస్తే నేను అది అనుసరిస్తానంటాడు. ఇదైతే ఈజీ అన్నిటికంటే. గుడిగా బ్రతకడం అన్నిటికంటే సులభం కదా. నలుగురు ఏది చేస్తే మనం అది చేయాలంటే అయిపోయింది. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఈ మూడు తేడాలు మనలో మనకు తెలుస్తాయో తెలియవా? చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడేమో మనం విచారణ కోసం కూర్చొని ప్రవచనాల్లో ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాము, కానీ మనలో మనకి ఇవన్నీ తెలుస్తాయో తెలియవా? తెలుస్తాయి. తెలిసినా గాని మనమేమనుకుంటాము, దీన్ని వదిలేస్తే, అంటే బాహ్యంగా స్థూలంగా ఉన్న విషయ జీవితాన్ని వదిలేస్తే అసలు ఏమవుతుందో అని అంటాడు. ఇప్పుడు అది చెప్తాడు తర్వాత. ఇప్పుడు అర్జునుడు ఏమంటాడంటే, మనకు తెలియదు, వాళ్ళకు తెలియట్లేదు, మనకన్నా తెలియదా అని అంటున్నాడు. అంటే అర్జునుడు ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళందరూ చచ్చిపోతారని వాళ్ళు ఏడవటం లేదు, అర్జునుడు ఏడుస్తున్నాడు. వాళ్ళు ఎందుకు ఏడవటం లేదంటే వాళ్ళకు కూడా చంపుతామన్న నమ్మకం ఉంటే కదా నిలబడతాడు. వాళ్ళ లోపల అందరికీ తెలుసు. మొదట్లోనే చెప్పారు, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. భీష్ముడి చేత రక్షింపబడుతున్న మన బలం అసమర్థమైంది అని చెప్పాడు. అయినప్పటికీ కూడా గెలిచి పోరాడాలని ఒక ఆశతోనే కదా చేస్తాడు. వాళ్ళు అట్లా అనుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళందరూ చచ్చిపోతారని అర్జునుడు ఏడుస్తున్నాడు. అంటే ఎట్లా ఉందంటే, సృష్టిలో చెడు అనేది ఎక్కడ ఉంటుందో అది ఎప్పుడూ కూడా మంచికి సహకరిస్తూ ఉంటుందట. స్వామివారు ఎప్పుడు చెప్తారు, స్వామికి బద్ధులు సేవకులెల్లరు అడ్డగించరు స్వామి కార్యమునని. అంటే సృష్టిలో ఒక నియతి నడుస్తోంది. అదేమిటి? ఎప్పుడైనా మంచి గెలిచి తీరుతుంది. మామూలు భాషలో చెప్పాలంటే మంచి గెలిచి తీరటం అనేది నియతి. దానికి ఎప్పుడు చెడు సహకరిస్తూ ఉంటుందట, ఓడిపోవటానికి రెడీగా ఉంటుంది. ఎందుకు? అది సృష్టిలో లేని అంశం గనక. యాజ్ ఈ యొక్క ప్లే కాబట్టి దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి, కానీ మంచి చెడు అన్నవే లేవు. మంచి ఎందుకు ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది? చెడు ఉంది కాబట్టి పోలికకి. లేకపోతే మంచి ఒకటే ఉంటే ఇంకేం కనిపిస్తుంది? లేదు. అయితే ఏదైనా సరే, మన ఇంద్రియాలైనా సరే, ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, ఇంద్రియానికి టెండెన్సీ ఉంది. అది బయట భోగ దృష్టికి వెళ్ళొచ్చు, లోపల యోగ దృష్టికి కూడా వెళ్ళొచ్చు. అది కూడా ఎప్పుడు భోగం కోసం పాకులాడదట, యోగం కోసమే ఉంగి ఉంటుందట. అంటే మన ఇంద్రియాలు అన్నీ కూడా లోపల సచ్చిదానంద స్మృతికి సహాయం చేసేటట్టే ఉంటాయట. అట్లాగే బయట ఏది ఉన్నా సరే మనలోని ఒక మంచిని ఎలివేట్ చేయటానికే అది ప్రయత్నం చేస్తుంది. అయినా సరే మనం ఏం చేస్తాము, దాన్ని విడిపించుకోవాలంటే కష్టపడిపోతాం. ఇప్పుడు దీనికి ఇక్కడ స్వామివారు ఒక మంచి ఉపమానం చెప్తారు. కులక్షయం అవుతుంది అన్నప్పుడట ఒక హాస్య ఉపమానం ఏమిటంటే, ఒకానొకడు ఇట్లాగే రోజు ప్రవచనాలు వింటూ ఉంటాడు. ఒకరోజు మోజుబడి కొత్త ఫిల్టర్ కొనుక్కున్నాడు, కాఫీ ఫిల్టర్ కొనుక్కున్నాడట. ఎట్లా కొనుక్కున్నాడు? మోజుబడి కొనుక్కున్నాడట. మర్నాడే ప్రవచనంలో వెళ్ళగానే ఏం చేశారు? కాఫీ మానేయాలని చెప్పారు. ఇప్పుడు వీడికి టుకుటుకుమని కొట్టుకుంటుంది. ఆ చెప్పేదేదో నిన్ననైనా చెప్పలేదు, మోసపడి దాన్ని కొనుక్కున్నాను కదా, ఇప్పుడు దాని బతికేమవుతుంది? కులక్షయం అయిపోతుంది కదా. కాఫీ కులమే ఇప్పుడు క్షయం అయిపోతే ఎట్లా అని బాధపడుతున్నాడట. ఇప్పుడు దాన్ని అటక మీద పెడితే అది ఏమంటుంది?
ఏరా అంత మోజుబడి కొనుక్కున్నావు, ఒక్కసారి కూడా తాగలేదే కాఫీ, నీకు సేవ చేసి నువ్వు సంతోషిస్తూ ఉంటే కాఫీ తాగి ఆనందపడితే చూద్దాం అనుకున్నాను అంటూ ఉంటుందట అక్కడ నిలబడేది. దాని మీదేమో దుమ్ము కొట్టుకుపోతూ ఉంటుంది. ఆ దుమ్ము కొట్టిన దాన్ని మళ్ళీ శుభ్రం చేసి పెట్టినప్పుడల్లా అది అదే మాట అంటూ ఉందట, ఏమైందిరా ఏమైంది నీ సమర్థత అని. అట్లా వాడికి ఎట్లా ఉంటుంది, ఈ కాఫీ అమ్మేవాడు కానీ ఫిల్టర్లు అమ్మేవాడు కానీ ఏమైపోతాడు, ఆ కులమంతా ఏమైపోతుంది అన్నట్టు ఉంటుందట. అట్లాగే ఈ కులక్షయం అన్న పదం వచ్చినప్పుడు కూడా బ్రహ్మచర్యం, నేను బ్రహ్మచర్యం పాటిస్తే లోకం ఎట్లా నడుస్తుంది ఇప్పుడు అనుకుంటాడు. వీడు ఒక్కడే బ్రహ్మచర్యం పాటిస్తే ప్రజా అభివృద్ధి ఆగిపోతుంది అన్నట్లుగా నాలాగా అందరు బ్రహ్మచారులు అయిపోతుంది, లోకం ఎట్లా కష్టం కదా అని. ఇట్లాంటివన్నీ ఎప్పుడు వస్తాయి, కొంచెం మన చేతగానితనము అట్లా మొలకెత్తుతూ ఉంటే ఎన్నైనా అల్లుకుంటాడు మనిషి. కారణాలు చెప్పడానికి తక్కువ ఉంటాయి మన దగ్గర. సాధన చేయటానికి కానీ ఏదైనా మంచి ఒక అలవాటు చేసుకోవడానికి, చెయ్యకుండా ఉండటానికి ఎంత తెలివి మనం చూపిస్తామో, చేయటానికి అందులో 10% తెలివి చూపించినా వీడికి ముక్తి వస్తుంది అంటారు స్వామివారు. మనం ఎన్ని చెప్తామంటే చేయకుండా ఉండటానికి సంజాయిషీలు అనుకోండి, ఏదన్నా అనుకోండి, చాలా ఉంటాయి మన దగ్గర, రెడీగా ఉంటాయి కారణాలు. అడగగానే టక్కుమని ఒకటి వేసేస్తుంటాం, ఇది అది అది అని. అట్లా ఉంది ఇక్కడ అర్జునుడి అయోమయ గందరగోళం, అగాధ స్థితి. ఇక్కడ ఏమంటున్నాడు ఇంకా, పాపం. పాపం అంటే చెప్పుకున్నాం అనుకుంటా కదా మనం. పాపం అంటే అర్థం ఏమిటో, పుణ్యం అంటే పోనీ. మనం పాపం అంటే చేయకూడని కొన్ని పనులని చెప్తాం, అవునా? అబద్ధం ఆడకూడదు, ఇతరులను హింసించకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు, ఇతరుల సొమ్ము హరించకూడదు, ఇతరుల భార్యని ఏమనకూడదు, ఇట్లాంటివేవో కొన్ని చెప్పి ఇవి పాపాలు అంటాం, అంతేనా? ఇంకా ఇంకా లోతుగా వెళ్తే ఆచారాలలో ఎన్నో వస్తాయి, అవన్నీ అలాంటివి చెప్తాం. కానీ పాపం అంటే ఏమిటి? పుణ్యం అంటే ఏమిటంటే దైవీ కర్మలు చేయటము, దేవుడికి పూజ చేయటము, ఇతరులకు ఏదైనా కావాలంటే సహాయం చేయటము, దాన ధర్మాలు చేయటము, ఇలాంటివన్నీ పుణ్యాలు. ఎవరికైనా పెళ్లి కాకపోతే ఒక సంబంధం ఉంటే చెప్పటము, అవి కూడా పుణ్యాలేనా? వాళ్ళు కష్టపడుతున్నారు పాపం పెళ్లి చేసుకోలేక, ఇప్పుడు మనం ఒక సంబంధం సజెస్ట్ చేస్తే వాళ్ళు పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటే అది కూడా ఒక పుణ్యమే. ఇటువంటివి ఎన్నో ఉంటాయి కదా, అవి అవి చెప్తాం. కానీ అసలు పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తాము. పిల్లలు అడిగితే ఏం చెప్తారు? ఇట్లా అడగనివ్వరు అసలు ముందే. వాడికి కూడా బ్రెయిన్ వాష్ చేసి పెట్టేస్తారు. ఇది పాపం ఇది పుణ్యం అంటే వాడు కూడా సరే అని ఇవే నేర్చేసుకుంటాడు. నేర్చేసుకొని ఇవి చేయాలి అవి చేయకూడదు అని అంటాడు. అవును, అది మా నాన్నలకు బాగా వస్తుంది. అది ఏదో ఒకటి చెప్పి వాడిని నోరు మూయించగలరు వాళ్ళు. అందుకే కదా చలామణి అవుతుంది, లేకపోతే వాడు అడిగే ప్రశ్నలకు చాలా కష్టాలు వస్తాయి. ముందు పాపము పుణ్యము ఎవరితో పోల్చి అంటే తన ప్రవర్తనతో పోల్చి. అక్కడ పాపపు ప్రవర్తన పుణ్యపు ప్రవర్తన అని, కానీ ఇది పాపం అది పుణ్యం అనే ఒక వస్తురూపం కాదు కదా అది. అంటే పాపం అంటే ఏమిటి, తన స్థితి నుండి దిగజారటం, జారిపోవటం పాపం. పుణ్యం అంటే ఉన్న స్థితి నుండి ఎదగటం. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే బయట చేసే కొన్ని పనులని చెప్పి ఆ పనుల వల్ల మనము ఎదగటము లేకపోతే దిగజారటం అవుతుంది కాబట్టి అది చెప్పేశాం. కానీ అక్కడ దిగజారేది ఏమిటి, ఎదిగేది ఏమిటి? తన అవగాహన, తన బుద్ధిపరమైన అవగాహన ఏదుందో అది దిగజారుతుంది. ఇప్పుడు ఒక తప్పు చేసామనుకోండి, ఎవరినైనా మోసం చేయటం పాపం, చేసేసాం. చేసిన తర్వాత ఏమవుతుంది, మెటీరియలిస్టిక్గా వాడికి లాస్ వచ్చింది. కానీ బుద్ధిపరంగా ఎవరికి నష్టం వచ్చింది? మనకు. బుద్ధి మనది పాడైంది. వాడికి ఏముంది, 10,000 మనం 10 లక్షలే వాడికి మోసం చేసినా కూడా వాడికి జరిగిన నష్టం 10 లక్షలు, మనకు జరిగిన నష్టం మన బుద్ధే పాడైపోయింది. ఏది కాస్ట్లీ నష్టం? బుద్ధి పాడవటం. అంటే మనం వాడికి చేసామో మనకు చేసుకున్నామో మోసం? మనకే చేసుకున్నాం. ఏదైనా అంతే,
దిగజారిన ప్రవర్తన అన్నప్పుడు వాడికేమో విషయాత్మకంగా నష్టం జరుగుతుంది, మనకేమో అభౌతికంగా బుద్ధి మారిపోతుంది, బుద్ధి పాడవుతూ ఉంటుంది. ఇది పాపం. అంటే ఏ బుద్ధి స్థాయి దిగజారుతుందో తన ఉన్న స్థాయి కంటే అది పాపం. ఇప్పుడు దానికంటే ఎదగటం ఎట్లా ఉంటుంది? ఒక మనిషికి సహాయం చేయటం అంటే మనం చెప్పే పుణ్యకర్మలు అనే వాటిలో మనము ఉన్న స్థాయి నుండి సూక్ష్మ స్థాయికి ఎదగాలి. అంటే ఇప్పుడు మంచి చెడు ఉన్నాయనుకోండి, అవి సూక్ష్మాంశముల స్థూలమైనవా? మంచి చెడు అనేవి ఒక అభౌతికమైన సూక్ష్మాంశములు. ఇప్పుడు మనము మంచితనం పెంచుకుంటే అది సూక్ష్మమైన అంశంలో మనకు వృద్ధి అవుతుంది, అది ఎదగటం అంటాం మనం, బుద్ధిపరంగా ఎదగటం. అంటే మనం ఏమయ్యాము? స్థూలంగా స్వార్థం చూపించకుండా మెటీరియలిస్టిక్ గా మనం ఈ మెటీరియల్ థింగ్స్ మీద ఉన్న దాని మీద ఉన్న ఆకర్షణ కంటే మనకిప్పుడు మన బుద్ధిని పెంచుకునే దాని మీద ఎక్కువ ఉంది. అంతేగాని మనం మెటీరియల్ గా వాడికి ఇప్పుడు మెటీరియల్ రూపంలో ఏదో ఒక సహాయం చేశాము, ఆ సహాయం కూడా వాడికి ఏమో ఎల్లకాలం ఉండదు కదా. ఒకటికి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాము, ఎంతసేపు ఉంటుంది వాడికి అన్నం? జస్ట్ 4 hours. మళ్ళీ వాడికి ఆకలిస్తూనే ఉంటుంది. కానీ మనం దాన్ని పుణ్యకర్మ అని ఎందుకు అంటున్నాం? అక్కడ ఆకలితో ఉండలేని వాడి స్థితిని మనం గుర్తించాము. ఉండలేకపోవటం అనేది వాడికి స్థూలంగా కాదు, సూక్ష్మమైన స్థితి. వాడు నిలకడగా ఉండలేడు ఆకలేసినప్పుడు. ఆ నిలకడ బుద్ధిని మనం తీసుకురావటం అనేది మన బుద్ధిలో ఎదిగాం మనం, అది ఆలోచించి మనం చేసింది. కానీ ఈ అన్నం వల్ల వాడికి వచ్చిన పుణ్యం కాదు అక్కడ. ఇది బాగా గుర్తించాలి. మనం ఏ కర్మ చేస్తున్నా మన సూక్ష్మ స్థితిలో ఎదుగుతున్నాం, అది ఎలివేషన్ అంటారు దాన్ని. అదే మనిషి జన్మకు ప్రత్యేకత. ఆ ఎలివేషన్ మనిషి జన్మలో వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కులక్షయం అయిపోతే ఇది మహాపాతకం అంటున్నాడు. మిత్రద్రోహము పాతకము. ద్రోహం అని ఎప్పుడు అంటాం మనం? నమ్మక ద్రోహం. మిత్రద్రోహం, నమ్మక ద్రోహం అంటే నమ్మించి మోసం చేస్తుంటే. ఇప్పుడు కౌరవులను ఏదైనా నమ్మించి మోసం చేస్తున్నారా? అక్కడ ఓపెన్ గానే యుద్ధానికి పిలిచారా? వాళ్ళు చేసింది నమ్మక ద్రోహం. వాళ్ళు జూదం ఆడినప్పుడు చేసింది అది నమ్మక ద్రోహం. ఎందుకంటే మాయాపాచికలు ఆడుతూ కావాలని పిలిచి వాళ్ళ ఇంటెన్షనే అక్కడ వాడి రాజ్యం తీసేసుకోవాలని ఉండింది, అది నమ్మక ద్రోహం అంటారు. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు? వాళ్ళ పక్షంలో చేరి యుద్ధం చేయటం నమ్మక ద్రోహం అంటున్నాడు. అంటే మనిషి అయోమయ స్థితిలో ఎంత విచక్షణను కోల్పోతాడో ఇక్కడ అర్జునుడి స్థితి మనకు చెప్తుంది. తర్వాత ఏమంటాడు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో అభిభవత్యుత. ఏమవుతుంది? కులక్షయే ప్రణశ్యంతి, నశ్యంతి ప్రణశ్యంతి. అంటే కులక్షయం వల్ల సర్వనాశనం అవుతుందట. ఇంకా కులధర్మా సనాతనా, దేని యొక్క నాశనం అవుతుందంటే సనాతనమైన కులధర్మాలన్నీ నాశనం అవుతాయట ఇప్పుడు కులక్షయం అయిపోతే. అంటే ఎట్లా ఉంటుందంటే ఆచార వ్యవహారాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఆ కులంలో వాళ్ళు ఆచరించేవి, ఇప్పుడు ఆ కుల ధర్మాలన్నీ కూడా ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. నాశనం అవ్వటం అంటే ఏమిటి చెప్పండి చూద్దాం. అంతరించిపోతాయి. అంటే దానికి సూట్ అయిన పదం నాశ శబ్దానికి నశ అదర్శనే, అంటే కనిపించకుండా పోతాయని అర్థం. నాశనం చేస్తాను నిన్నంటే నువ్వు కనిపించకుండా చేస్తానని అర్థం అన్నమాట. ఇప్పుడు ఏమవుతాయి? అవన్నీ కులధర్మాలన్నీ కూడా నాశనం అయిపోతాయట. ధర్మే నష్టే కులం కృత్స్నం, మొత్తం కులము ధర్మము నష్టమైపోతే అధర్మో అభిభవత్యుత, అధర్మం తాండవిస్తుంది, అధర్మవశమైపోతుంది మొత్తం అని అంటున్నాడు. ఎన్ని మాటలు నేర్చుకున్నాడు, ఎవరికి చెప్తున్నాడు ఇవన్నీ? ఇవన్నీ మామూలుగా యుద్ధం చేసేటప్పుడు ఎప్పుడైనా చెప్తాడా? చెప్పడు. అర్జునుడు ఎంతమందిని ఇట్లా యుద్ధంలో అందరినీ నాశనం చేసి వచ్చి ఉంటాడు. ఈ పాటికి ఎన్నో యుద్ధాలు చేశాడు కదా, అప్పుడు ఎప్పుడన్నా ఇలాంటి మాటలు చెప్పాడా? చెప్పలేదు. ఇప్పుడు ఎట్లా చెప్తున్నాడు చూడండి. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా, కులధర్మాలు అంటున్నాం మనం. మనిషికి ధర్మ శబ్దానికి అర్థం చెప్పుకున్నాం మనం, గుర్తుందా మీకు? ధర్మం అంటే ధారణాయ శక్యమితి ధర్మ, అంటే ధరించుటకు శక్యమైందేదో అది ధర్మం. ఎన్ని ధర్మాలు ఉంటాయి మనిషికి చెప్పండి చూద్దాం. ఇక్కడ కుల ధర్మాలు అన్న ఒక మాట తీసుకొచ్చాడు. ఎన్ని ధర్మాలు ఉంటాయి? ధరించగలిగినవి ధర్మం. ఆ లెక్కతో చెప్తారా లేకపోతే లోకంలో ఉన్న ధర్మాలు చెప్తారా?
స్త్రీకి స్త్రీ ధర్మాలు ఉంటాయి, పురుషుడికి పురుష ధర్మాలు ఉంటాయి కదా, గృహస్థుడికి గృహస్థ ధర్మాలు ఉంటాయి, బ్రహ్మచారికి బ్రహ్మచర్య ధర్మాలు ఉంటాయి, ఇంకా ఉద్యోగ ధర్మం ఉంటుంది, ఇంకా మానవ ధర్మం. మానవుడికి ఏమిటి ధర్మం చెప్పండి? మనం ఏం ఊహించుకొని మానవ ధర్మం అంటాం? ఇంకా ఎన్ని ధర్మాలు ఉంటాయి ఇటువంటివి? రాజధర్మం ఉంటుంది, ప్రజల ధర్మాలు ఉంటాయి, వృత్తి ధర్మాలు ఉంటాయి, ఎథిక్స్, మారల్స్. ఇంకా స్వధర్మం అంటే సొంత ధర్మం. చెప్పండి, పోనీ స్వధర్మం గురించి కూడా భగవద్గీతలో ఆ ప్రస్తావన వస్తుంది. స్వధర్మం అంటే ఏమిటని. దానికి అందరూ తప్పుడు వ్యాఖ్యానమే చెప్తారు. స్వధర్మం అంటే ఏమిటంటే లాయర్కి లాయర్ ధర్మం, డాక్టర్కి డాక్టర్ ధర్మం, టీచర్కి టీచర్ ధర్మం. అది చెప్పాడు ఇక్కడ. స్వధర్మం అంటే జీవుడికి తన ధర్మం ఏదో అది చెప్పాడు స్వామి. ఆయన ప్రొఫెషనల్ ధర్మాలు చెప్తాడేమిటి? ఇక్కడేమో ప్రొఫెషనల్ ధర్మాలు తీసుకొచ్చి అవే స్వధర్మాలు అని చెప్తారు వ్యాఖ్యాతలందరూ. భగవద్గీత వ్యాఖ్యానం చేసినప్పుడు ఇది జీవుడికి సంవాదం కానీ ఏ ప్రొఫెషన్లో ఉన్నామని అడగలేదు అక్కడ. ఇట్లా ఇన్ని ధర్మాలు ఉంటాయి కదా. కుల ధర్మం ఉంటుంది, మత ధర్మం ఉంటుంది. ఇట్లా ఇన్ని ధర్మాలున్న ధర్మాలన్నిటినీ ధరించగలడా జీవుడు అన్నది మనం అక్కడ ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ధర్మాలు అనుకుని మనం ఆచరిస్తున్నాం. పుట్టడంతోనే ఎన్నో ధర్మాలు అంటుకుంటాయి వాడికి. అవన్నిటినీ చచ్చేదాకా, పుట్టడం దగ్గర నుండి మరణించి మరుభూమికి వెళ్లేదాకా ఈ ధర్మాలను మోస్తూ ఉంటాడు. ఆ ధర్మాలు నిజంగా ధరించగలుగుతున్నాడా అంటే చెప్పండి. ఇప్పుడు కొడుకుకి కొడుకు ధర్మం ఉంది, పెళ్ళైన తర్వాత భర్త ధర్మం వస్తుంది. ఈ రెండు ధర్మాల్లో ఏ ధర్మాన్ని, రెండు ధర్మాలని ఒకేసారి ధరించి నిలవగలరా అసలు మగవాళ్ళు? నువ్వా నేనా అని అక్కడ తయారవుతుంది. రెండింటిని ఒక్కసారి ధరించి నిలవగలడా? అక్కడ లేడు. ఇప్పుడు అటుంటే ఈ ధర్మాన్ని వదిలేయాలి, ఇటుంటే ఆ ధర్మాన్ని వదిలేయాలి. వృత్తి ధర్మాన్ని మోస్తున్నప్పుడు, ఆచరిస్తున్నప్పుడు అక్కడ ఇంట్లో ధర్మాన్ని వదిలేసి రావాలా లేదా? అంటే ఒకటి వదిలేసి ఇంకో దాన్ని పట్టుకోగలిగే ధర్మాలే గాని శాశ్వతంగా ధరించగలిగినవా? ఇక్కడ ఏమంటున్నాడు? సనాతన కుల ధర్మాహట, సనాతనమైనవట అవన్నీ. సనాతనం అంటే పూర్వం నుండి వస్తున్నవన్నీ. సనాతనం అన్న నిజానికి ఆ పదానికి చాలా గొప్ప అర్థం. అట్లాంటి సనాతనమైన ధర్మాలు ఇవన్నీ అంటున్నాడు. అవన్నీ నాశనం అవుతాయి అంటున్నాడు. అందుకే ఇట్లాంటి ధర్మాల గురించి ఇక్కడ ప్రస్తావన చేశాడు. కాబట్టి అర్జునుడు స్వామి చివరిగా భగవద్గీత ఎండింగ్ ముగింపు శ్లోకం ఏమిటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య. చెప్పండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ ధర్మాలన్నీ ఆచరించకపోతే పాపం వస్తుంది అంటున్నాడు కదా. అక్కడ స్వామి ఏమంటున్నాడు? అన్ని ధర్మాలు వదిలేసి నన్ను ఒక్కడిని పట్టుకుంటే నీకు వచ్చే అన్ని పాపాల నుండి నేనే రక్షిస్తాను, నీకేమీ ఫికర్ లేదు, ఏడవకు అంటున్నాడు. మా శుచః. ఎందుకు? ఇవన్నీ చెప్పి ఏడ్చాడు కాబట్టి ఎండింగ్ అనమాట. అది ఒక్కసారి నువ్వు మొదట్లో ఏమన్నావో గుర్తు చేసుకుంటూ స్వామి కులధర్మాలు అన్నావు, నాశమవుతాయన్నావు, పాపం అన్నావు, ఏడ్చావు. ఆ ఏడుపునంతా అన్ని వదిలేసి మొత్తం అంతా నీకు అర్థమైనా కాకపోయినా ముందు నన్నొక్కడినే ఆశ్రయించు అని చెప్పాడంటే స్వరూపాన్ని ఒక్కదాన్ని పట్టుకుంటే ఏ ధర్మాన్నైనా సరే, స్వరూప ధర్మం విడిపోయేది. ధరించుటకు శక్యమైంది ఎప్పటికీ ఎల్లకాలం ఏది? స్వరూప ధర్మం. అంటే నేను అన్న ఆ స్ఫురణను ఎప్పుడైనా వదిలేస్తాడా మనిషి? వదిలేయడు. తర్వాత నేను ఆఫీస్లో ఒక ఉద్యోగిని, నేను భర్తని, నేను భార్యను, నేను ఈ కులమునకు చెందిన వాడిని, నేను ఈ మతమునకు నేను అనేది బేస్, మూలం. తర్వాత ఏదన్నా అవుతాడు. ఇప్పుడు ఈ ధర్మాలన్నీ ఎటువంటివి? ఒకటి ఉన్నప్పుడు ఇంకోటి ఉండదు, తీసేయాలి, పక్కన పెట్టాలి కాసేపు. అంటే అవి ధర్మాలు అయినాయి అసలు? మనం పెట్టుకోవటమే కానీ అవేవి ధర్మాలు కాదు, మనం ఊహించుకోవటమే కానీ ధర్మాలు ఏం కావు. అందుకే మనిషి స్వధర్మం అంటే ఏమిటంటే తనకి ఎప్పుడూ ఉండేది తనదైనది ఏదో అది ధర్మం.
ఎప్పుడు ఏది ఉంటుంది అంటే ఒకే గుర్తు మనకి ఎప్పుడు కూడా, నిద్రలో ఇవేవి లేకుండా నేను ఉన్నానా లేనా, ఏదైనా ఒక ధర్మాన్ని నేను అక్కడ పట్టుకొని ఉన్నానా లేను. ఆ గాఢ నిద్ర చాలా మంచి ఉపమానం మనకు రోజు కలిగేటట్టు చేస్తుంది సృష్టి. ఎందుకు వస్తుంది ఆ స్థితి? రోజు అనుభవిస్తాం మనం. ఏం అనుభవిస్తున్నాం? విషయాలు లేవు, విషయ వాసనలు లేవు, ఏమీ లేదు అక్కడ. తర్వాత ధర్మాలు ఏవీ లేవు, ఏది లేకుండా నేను ఉండలేనన్న స్థితి లేదు. అన్నీ లేకుండా చాలా హాయిగా ఉండే ఒక స్థితిని రోజు చూపిస్తుంది. ఎందుకు అక్కడ నేను హాయిగా ఉన్నాను? నేనున్నాను కాబట్టి. ఇంకేం కావాలి నాకు? అది స్వధర్మం. ఆ స్వధర్మాన్ని వదిలేసి ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ కులధర్మాలన్నీ కూడా సనాతనమైన ఈ కులధర్మాలు ఇవన్నీ క్షయమైపోయి సర్వనాశనం అవుతుందట. ఆ ధర్మం నష్టం అయిపోతే కులం కృత్స్నం, మొత్తం కులమంతా కూడా అధర్మో అభిభవత్యుత, అధర్మవశం అయిపోతుంది. ఇప్పుడు అంటే అధర్మం వచ్చి పాలన చేస్తుంది అంటున్నాడు. ఎందుకో చెప్తాడు ఇప్పుడు ఆ తర్వాత. ఇప్పుడు ఇక్కడ నుండి 40వ శ్లోకం నుండి ఈ శ్లోకాలన్నీ కూడా ముక్త పదగ్రస్తం అంటారు. అంటే ఒక శ్లోకం యొక్క చివరి పదాన్ని పట్టుకొని తర్వాత శ్లోకం మొదలవుతూ ఉంటుంది. తర్వాత ఏమంటున్నాడు? అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ స్త్రీషు దుష్టాసు వాష్ణేయ జాయతే వర్ణసంకర. అధర్మవశం వలన హే కృష్ణ కులస్త్రియ ప్రదుష్యంతి, కులస్త్రీలందరూ చెడిపోతారట. ఎందుకు? తర్వాత దుష్టాసు స్త్రీషు హే వార్ష్ణేయ వర్ణసంకర జాయతే. ఏమంటున్నాడు? ఎంత ఊహ చూడండి, ఎక్కడ దాకా వెళ్తుందో అర్జునుడు ఊహ. ఇప్పుడు ఏమైంది? యుద్ధంలో అందరు చచ్చిపోతారు. అప్పుడు స్త్రీలందరూ ఏమవుతారు? విధవలు అవుతారు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారట? వేరే ఎవరెవరినో పెళ్లి చేసుకుంటారు. అప్పుడు వర్ణసంకరం అవుతుందట. ఆ వర్ణసంకరం ఈ స్త్రీల యందు అట్లా వర్ణసంకరం కలుగుతుందట. తర్వాత ఏమంటాడు? సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియా. సంకరము నరకం కోసమే. ఇట్లా వర్ణ సంకరం అయితే నరకానికి వెళ్తాడు కదా మనిషి అని చెప్తున్నాడు. ఈ వర్ణ సంకరం అయిన తర్వాత కులనాశకులకు కులమునకు కూడా నరకం కొరకే ఇవన్నీ సంకరము. ఇంకేమంటాడు? పతంతి పితరః హేషాం, అనాది నుండి వస్తున్న ఈ పితరులకు ఈ పిండోదక క్రియాలు ఉండవట. అప్పుడు వర్ణ సంక్రమం అయిపోయింది కదా, ఎవరు పిండ ప్రదానం చేసే వాళ్ళు కూడా ఉండరు ఇప్పుడు. ఇట్లా ఊహించుకుంటూ వస్తున్నాడు అనమాట. ఇప్పుడు అక్కడున్న మగవాళ్ళందరూ చనిపోతారు, స్త్రీలు ఏమవుతారు? వర్ణ సంకరం అవుతుంది వాళ్ళ వల్ల. అంటే వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకుంటారు అంటున్నారు. ఇప్పుడు వర్ణ సంకరం అనే ఆ పదము, సంకరం అంటే సంకర జాతి వాడని తిడతారు, తిట్టుందా? ఇప్పుడు అందరు సంకర జాతి వస్తారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటే సంకర జాతి పిల్లలే కదా వచ్చేది. ముందేమో అది తిట్టు, ఇప్పుడు మామూలు అది. ఇంకా అది అట్లా అనకూడదు కూడా మనం. సంకరం అంటే క్రాస్ బ్రీడింగ్, హైబ్రిడైజ్ చేయాలంటే క్రాస్ బ్రీడింగ్ చేయాలి. అంటే రెండు వేరు వేరు వర్ణముల వాటిని కలపటం. వర్ణం అంటే ఏమిటంటే మనకు తెలిసి వర్ణం అంటే ఆయా కాస్ట్ అని మన సామాన్య అర్థం. వర్ణం అంటే ఒక క్రియయందు ఎటువంటి ప్రవర్తన వస్తుందో అది వర్ణం, దానికి అది విలువ అన్నమాట. అంటే ఒక క్రియ చేస్తున్నప్పుడు మనము వర్ణం అంటే ఇది రంగు అని కూడా మీకు తెలుస్తుంది కదా. ఈ ప్రసిద్ధార్థాలతో ఊహించి అసలు నిజార్థం ఏమిటంటే వర్ణక్రియ విస్తార గుణ వచనేశ్వ అని ధాతు. దానికి సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక క్రియ జరుగుతున్నప్పుడు దాని యందు ఎటువంటి ప్రవర్తన కనిపిస్తుందో, వర్ణం అంటే మీకు అర్థం కావటం కోసం అట్లా చెప్తున్నా, ఎటువంటి ప్రవర్తన కనిపిస్తుందో దాని యొక్క విలువను అక్కడ గుర్తించటం వర్ణం. ఇప్పుడు ఒక వర్ణం వాడు ఉన్నాడు అనుకోండి, వడ్రంగి ఉన్నాడు. వడ్రంగి ఏం చేస్తాడు? తన వర్ణాశ్రమ ధర్మం అంటాం మనం. ఆ వర్ణాశ్రమ ధర్మం ఏమిటి? వాడు ఆ వర్ణమునకు చెందినవాడు. ఎందుకంటామంటే వాళ్ళ పరంపరలో
ఆ చెక్కతో చేసే ఆ పనులు చేయటంలో వాళ్లకు నైపుణ్యం వస్తూ ఉంటుంది. ఆ నైపుణ్యం ఎందుకు వస్తుంది? అదే వాతావరణంలో వాళ్ళు పెరుగుతారు కాబట్టి తర్వాత వడ్రంగి కొడుకుకు ఆ పని ఎట్లా వచ్చేస్తుంది? సాధారణంగానే వాడు నేర్చేసుకుంటాడు. ఇప్పుడు నేత నేసే వాళ్ళు ఉంటారు, కుమ్మరి వాడు ఉంటాడు. ఇటువంటి వర్ణాశ్రమ ధర్మాలు ఒకప్పుడు ఉండేవి. అంటే ఇప్పుడు వీడి యొక్క ప్రవృత్తికి ఆ చేసే ఆ పని ఉంటుంది కదా, దానికి ఒక సమన్వయం కుదిరింది కాబట్టి వీడు దాన్ని అడాప్ట్ చేసుకొని అక్కడ ఒక ప్రవర్తనలో వాడి విశిష్టతను చూపించగలుగుతాడు. ఇది వర్ణం. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? అటువంటి వర్ణ సంకరం అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు లోకంలో అసలు వర్ణ సంకరం కాక ఎక్కడైనా శుద్ధమైన వర్ణం ఉందా? బ్రాహ్మణుల పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అవుతారు, వడ్రంగి పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీరే అవుతాడు, ఇంకా వ్యాపారస్తుల పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీరే అవుతారు, క్షత్రియుల పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీరే అవుతారు. అంటే ఇప్పుడు అయ్యింది ఏమిటి? ఇప్పుడు అర్జునుడి ప్రకారంగా వర్ణ సంకరం అయిపోయింది. ఇంకా కాస్ట్లు చూసి పెళ్లి చేసుకోరు. మనం అప్పుడు చెప్పుకున్నాం కదా, కొస్తే సేమ్ రక్తం వస్తుందని ఒకే ఫిలాసఫీ పెట్టుకొని పెళ్లిళ్ళు చేసేసుకుంటారు. రక్తం కోసం చేసుకుంటారు. అసలు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఎందుకు చేసుకోకూడదో మీకు తెలుసా? ఇట్లా వర్ణ సంకరం అవుతుంది. ఎందుకు చేసుకోకూడదు? తప్పేమిటి? మీరు తప్పు అనుకుంటున్నారు? అసలు వీడు అడుగుతున్నాడు కానీ ఏదో ఒకటి పోనీ అనుకుంటే మనిషే కదా అనుకుంటారు. అంటే కొంచెం బ్రాడ్ మైండెడ్నెస్ వచ్చింది మనుషులకి. ఇప్పుడు ఏం చేస్తారు చేతగాక. కానీ ఇప్పుడు పిల్లలు ఏం వినటం లేదు. మీరు ఎదిరించినా వాళ్ళు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హాయిగా ఉంటారు. ఒకప్పుడు ఎట్లా ఉండేది? భీష్మించుకొని మాట్లాడకుండా ఉండేవాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు ఎట్లా ఉన్నా సరే వాళ్ళు ఆగట్లేదు. ఇంకేం చేస్తారు? ఒప్పుకుంటే మన పిల్లలన్న దగ్గర ఉంటారు అనుకొని బలహీనతలో ఒప్పేసుకొని అలవాటు అయిపోయి అందరికీ ఏమో కామన్ అయిపోయింది. ఇప్పుడు అది అసలు ఒక వింత అని ఎవరు అనుకోరు ఈ కాలంలో. అనుకుంటారు, ఏమనుకోరు, ఆహా అంటారు అంతే. ఇన్ఫర్మేషన్ అంతే, జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ మ్యాటర్, నాట్ ది మ్యాటర్ ఆఫ్ డిస్కషన్. ముందు అట్లా డిస్కషన్ ఉండేది దాని మీద. ఇప్పుడు ఏం లేదు, ఓహో అనుకుంటారు, ఊరుకుంటారు. ఇప్పుడు వర్ణ సంకరం చేస్తే తప్పేమిటి అంటే కూడని వాటిని కూర్చటం అన్నమాట. రెండు వేరువేరైన ఒక గుణములు గల వాటిని మనం వాటిని ఏం చేస్తాం? కూరుస్తాం. దానివల్ల ఏమవుతుంది? ఈరోజు మనకు హైబ్రిడ్ అనే ఒక పదం వచ్చింది. ఇట్లాగే తయారు చేసిందే కదా, ఏం చేశారు? క్రాస్ బ్రీడింగ్ చేసి తయారు చేశారు దాన్ని. ఆ క్రాస్ బ్రీడింగ్ లో మనకి ఇప్పుడు ఏమైంది? ఒరిజినాలిటీ పోతుంది దాన్ని. ఇప్పుడు హైబ్రిడ్ వచ్చిన తర్వాత ఒక మామూలు టొమాటోలో ఉన్న పులతనం హైబ్రిడ్ టొమాటోలో ఉంటుందా? ఉండదు. చూడటానికి ఇది ఎట్లా ఉంటుంది? చాలా నిగనిగలాడుతూ పెద్దదిగా బాగుంటుంది. కానీ టొమాటోకు ఉండవలసిన ఒరిజినల్ లక్షణాలు దానికి ఉండవు. అది ఎట్లాగో ఒక కూరగాయలోనే ఎట్లాగో అట్లాగే వర్ణ సంకరం అనేది జీవుడికి ఎప్పుడైందంటే, ఎప్పుడైతే తన ఆధ్యాత్మిక స్థితిని వదిలేసి ఈ విషయ దృష్టికి వచ్చాడో ఆ రోజే వర్ణ సంకరం అయిపోయింది. వాడు సంకర జాతే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ కులం ద్వారా వర్ణ సంకరం అయ్యేది ఏం లేదు. అటువంటి ఒక ప్రస్తావనని ఇక్కడ తీసుకొస్తున్నాడు అర్జునుడు. కానీ స్థూల దృష్టితో చెప్తున్నాడు. నిజానికి సూక్ష్మ దృష్టిలో వర్ణ సంకరం అయ్యింది, అట్లా కాకూడదు కూడా, అది సత్యమే. కానీ ఇప్పుడేమంటున్నాడు? బయట ఒక కుల వ్యవస్థను చూపించి ఇక్కడ వర్ణ సంకరం అవుతుంది. దానివల్ల ఈ స్త్రీలందరూ చెడిపోవటం వల్ల పెద్దలకు అందరికీ కూడా పిండోదక క్రియలు చేసేవాడు ఉండడు అని అంటున్నాడు. ఎందుకు పిండోదక క్రియలు చేయరంటే ఇంకా వాడు ఆ కుల ధర్మాలన్నింటిని వదిలేస్తాడు కదా. ఈ ధర్మాలన్నీ నష్టమైపోతాయి, అప్పుడు ఇవన్నీ వదిలేస్తాడట. మనం ఏమనుకుంటాం? లోకంలో పిండ ప్రదానం చేస్తాం. పిండ అనే సమస్య తీసుకొచ్చాడు కాబట్టి దాన్ని కూడా ఒకసారి చెప్పుకుందాం. పిండ ప్రదానం చేసేటప్పుడు, తద్దినం పెట్టేటప్పుడు మనం ఎట్లా చేస్తారు తద్దినము? అది కూడా ఒక్కొక్క కుల వ్యవస్థలో ఎవరెవరిది వాళ్ళకు వేరువేరుగా ఉంటుంది. ఏదేమైనా పెద్దలకు ఒక పిండం పెట్టి అక్కడ ఏదో ఒక తంతు జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆలోచించండి, పిండ ప్రదానం చేసి పెద్దలకు తర్పణం వదిలేయటం అంటాం. తర్పణం అన్న పదానికి ఎప్పుడైనా మీకు అర్థమైందా? బంధమా? తర్పయామి 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 అంటారు, విన్నారా ఎప్పుడన్నా? తదినం మంత్రాల్లో అంటే
తృప్తి పడమని చెప్తున్నారు. వాళ్ళకి తృప్తి కలుగుగాక, తృప్తి కలుగుగాక, తృప్తి కలుగుగాక అంటున్నారు. ఏమో మనకేం తెలుసు, ఆయన ఏదో చదువుతాడు, మధ్యలో ఒకసారి పిండాన్ని ముట్టుకోమంటే ముట్టుకుంటాడు, అది కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ముట్టుకోవడం మానేస్తాడు. అప్పుడు తర్వాత ఇంకేమనంటే ముక్కు పట్టుకోమంటే పట్టుకుంటాడు, అది కూడా ఫోన్లో మాట్లాడుతుంటే ఆయన మానేస్తాడు. ఈయననే మమ్మ అనుకుంటాడు. ఆ మమ్మ అంటే ఎవరు మమ్మ అంటారో వాళ్ళ తండ్రికి తద్దినం అవుతుంది. ఈయన బిజీగా ఉండి మమ్మ అనలేదనుకోండి, పంతులే మమ్మ అంటాడు, అప్పుడు వాళ్ళ నాన్నకి తద్దినం అవుతుంది. ఇవన్నీ మనకి ఏం తెలుసు. వచ్చాడు, ఏదో తంత అయింది, తర్వాత ఇంట్లో వాళ్ళందరూ గారెలు అల్లం పచ్చడి చేశారు, చక్కగా తినేసాం. ఆ ఒక్కరోజు మధ్యాహ్నం దాకా తినకుండా ఉండాల్సి వచ్చింది. అందరు వచ్చారు, వెళ్ళిపోయారు, తంత అయిపోయింది. ఇప్పుడు ఇంతకు పితృదేవతలకు ఏమొచ్చింది అని ఎప్పుడన్నా మనం ఆలోచిస్తామా? వాడెట్లా తృప్తి పడతాడు, మనం చేసిన తంతు, దానికి అర్థం ఏమిటి? హిందూ ధర్మము చాలా గొప్పగా చెప్తే దాన్ని చాలా మెకానికల్గా మనుషులు ఏం చేశారంటే అర్థం పర్థం లేని ఒక యాక్ట్ లాగా తయారు చేశారు. అన్నంతే పూజలు ఎట్లాగో తదినాలు కూడా అట్లాగే. ఏం చేస్తున్నాడో అర్థం కాదు. 10వ రోజు శిలరాయి మీద నీళ్ళు పోస్తారు కదా, తిలోదకాలు ఇవ్వటం అంటారా? తిలోదకాలు ఇవ్వటం అంటే ఏమిటి? ఎందుకు నువ్వులే వదిలేయాలి? బియ్యం, గోధుమలు, మినుములు ఏమైనా వదిలేస్తే ఏమవుతుంది? తిలలంటే నువ్వుల్లో నూనె ఉంటుంది, అది తిల స్నేహ అనే ధాతు. జిడ్డును ఎట్లా వదిలించుకోవడానికి మనం కష్టపడతామో ఇప్పుడు అతనికి మనం ఇప్పుడు తిలోదకాలు ఇచ్చి వదిలించుకుంటున్నాం అనమాట. మనమేమో తిలోదకాలు ఇవ్వటం అంటే ఏమిటో అనుకుంటాం. ఏమో వదిలించుకుంటున్నాం? స్నేహమును విడిచేస్తున్నాం. ఎందుకంటే ఆ జీవుడు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన మీద స్నేహం పెట్టుకుంటే వాడిని బంధించకూడదని తిలోదకాలు ఇచ్చి సగోత్రికులందరూ వెళ్ళిపో, ఇంకా నీ దారిని నువ్వు వెళ్ళిపో అని అంటుంటారు. అంతా అక్కడ చెప్పేదంతా పొమ్మనే. ఎందుకంటే జీవుడు పటాన్ని వదలడు కదా. ఎందుకు? జీవభావంలో దేహంతో ఉన్న కాలం అంతా ఈ బాండేజెస్ లో బ్రతికాడు. అది వదలటం అంత సులభమేం కాదు. ఇంత దానికి తంతు పెట్టారంటే అర్థం చేసుకోండి. అభౌతిక స్థానంలో అంటే దేహం విడిచిన తర్వాత ఎట్లా ఉంటుందో, అది దేహం విడవటం కూడా వాడికి చాలా కష్టంగానే నరకప్రాయంగా ఉంటుంది. దేహాత్మ భావం ఎక్కువగా ఉన్న వాళ్ళకు దేహం విడవటము కొన్ని లక్షల ఇవేమిటి స్కార్పియన్స్ కరిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందని చెప్తారు పురాణాల్లో. అంటే అంత బాధాకరంగా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే దీని మీద నేను అన్న భావాన్ని పెట్టుకున్నాడు కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆ స్థూల భావాన్ని ఆ జీవుడికి వదిలించిపిస్తున్నాం. వదిలేటట్టు, ఆ స్నేహాన్ని వదిలేటట్టుగా మనం ప్రవర్తించాలి. అప్పుడు ఏం చేయాలి? వాడితో నువ్వు స్నేహంగా గడిపిన ఏ విషయాలు ఉన్నాయో ఒక్కసారి కూర్చొని, ఆ పుత్రుడు కానీ పుత్రిక కానీ ఎవరైనా సరే చేయొచ్చు, పుత్రికలు కూడా చేయొచ్చు మానసికంగా, ఏం తప్పులేదు. స్నేహంతో గడిపిన ఆ స్థితిని గుర్తు చేసుకొని ఇప్పుడు దాంట్లో సత్యత్వం ఎంతనో విచారణ చేయాలి. దాన్ని శ్రాద్ధకర్మ అంటారు. శ్రాద్ధం అంటే నీ శ్రాద్ధం అని తిట్టడానికి కాదు, అది ఏమిటి? శ్రద్ధయా క్రియతే ఇది శ్రాద్ధం అంటే శ్రద్ధతో చేయబడేది శ్రాద్ధం. ఇప్పుడు చెప్పండి, శ్రద్ధతో చేయటంలో చేసేవాడిది ఉందా? తండ్రి గారి శ్రాద్ధమా వీడి శ్రాద్ధమా? వీడి శ్రాద్ధం. అసలు వాళ్ళకేముంది శ్రద్ధ? వీళ్ళకి కదా చేసేవాడికి ఉండాలి శ్రద్ధ. అంటే మనమేమో ఏమేమో అనుకుంటాం. నీ శ్రాద్ధం అంటే తిట్టు అనుకుంటాం, నీ శ్రద్ధ అని అర్థం అక్కడ. ఇవన్నీ మనకు అర్థాలు తెలియక ఏమో ఎట్లా వాడుతున్నామో పదాలు తెలియదు, ఎట్లా తంతు చేస్తున్నామో మనకి ఏమీ తెలియదు. ఇప్పుడు ఈ తంతు ఎందుకు చేయాలి? ఈ పిండోదక క్రియలు ఇవ్వటం అనేది ఎందుకు చేయాలి? జీవుడికి ముక్తి రాదెందుకు? దీనికోసమే కొడుకుగానే వాళ్ళు పూర్వం అయితే, ఇప్పుడు కొంచెం వదిలేసినట్టున్నారు. వాడు ఎట్లాగూ పిండం పెట్టట్లేదని వీళ్ళకి అర్థమైంది కాబట్టి వదిలేశారు. కానీ మొన్నటి దాకా కూడా ఉండేది కదా, కొడుకుండాలి అనే ఒక. ఎందుకు అంటే ఇది చేయాలి, చేస్తే గాని వాడికి దేహం విడిచిన తర్వాత ఈ మాట చెప్పేవాడు లేకపోతే ఎట్లా వాడికి ఉత్తమ గతుడు రావు, అంటే ముందుకు వెళ్ళలేడు అని. ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటి? ఇప్పుడు ఆ విచారణలో దేహం విడిచిన జీవుడితో మనకున్న స్నేహాన్ని విచారణ చేసినప్పుడు వాళ్ళకి ఎంత అందుతుందో తర్వాత విషయం, కానీ మనకు స్పష్టత వస్తుంది. అందుకే వైరాగ్యం రావాలంటే ఒక తండ్రి గాని తల్లి గాని పోయిన తర్వాత విచారణ ఉండాలి. లేకపోతే అంతటి కష్టం వచ్చినా మనకు రావాల్సిన గుణపాఠం వైరాగ్యం రాకుండానే ఆ సందిగ్ధావస్థ మనకు వెళ్ళిపోతుంది. అందరికీ బాధగానే ఉంటుంది, తర్వాత ఏమైంది, మామూలు అయిపోయారు. అట్లా కాకుండా ఆ సమయంలో విచారణ చేస్తే సత్యాన్ని దర్శనం చేసే ఒక అవకాశం ఉంటుంది. ఇంతటి స్నేహభావం ఎట్లా ఉంటుందంటే నువ్వు లేకపోతే నేను లేను అని ఒక్కొక్క విషయంతో ఒక్కొక్క వ్యక్తితో మనం అట్లా బంధాన్ని ఏర్పరచుకుంటాం.
కానీ నిజానికి చూడండి, అందరూ దూరం అవుతారు, మనం మాత్రం ఉంటాం. చచ్చిపోక ముందు కూడా దూరం అవుతారు, తర్వాత మనం ఉండము, మామూలుగానే ఉంటాం. అంటే మనం ఈ సత్యాన్ని గుర్తించగలగాలి. మనకే జరుగుతోంది, అది ప్రతిసారి జరుగుతోంది. ఒక విషయం అంటే చాలా ఆసక్తిగా ఉన్నట్టు బ్రతుకుతాం అందులో, తర్వాత అది మరుపులోకి ఎట్లా పోతుందో మనకు తెలియకుండానే వదిలేస్తాం. కొన్ని వదిలేస్తామో లేదా? ఏమైంది అది? ఈరోజు పిల్లలకి అడిక్షన్స్ ఉంటున్నాయి చూసారా ఫోన్లో. చూడండి, మనం అడిక్షన్ అంటే ఎట్లా ఉంటుందంటే, అది లేకపోతే నేను బ్రతకలేనన్న స్థితికి వస్తాడు. కానీ అది లేకముందు వాడు చాలా మామూలుగానే బ్రతికాడు. ఇప్పుడు వదిలేసేటప్పుడు మనకు విచారణతో దాన్ని వదిలించాలి. మనకైనా పిల్లలకైనా మనం చేసేటప్పుడు ఎట్లా వదిలించాలి? ఒక్కసారి మానేస్తే, అది ఆపితే మనకేమైనా చిన్న నష్టమైనా జరుగుతుందా అని ఆలోచించాలి. ఒక చిన్న అలవాటు మానేయాలంటే కూడా అంతే. ఏమైనా కొద్దిగానైనా నాకేమైనా అవుతుందా, నేను మామూలుగానే ఉన్నానా, ఏమైనా నష్టం వస్తుందో చెప్పండి? ఏమీ రాదు. కానీ మనం ఏమనుకుంటాం, అది చేయకుండా ఎట్లా, ఇది చేయకుండా ఎట్లా, అది వదిలేస్తే ఎట్లా, ఇది వదిలేస్తే ఎట్లా. ఎవరెవరు ఊహించుకున్నవి, ఎవరెవరు కల్పించుకున్నవి అనాలి దాన్ని. అవన్నిటికీ వాళ్ళు అట్లా బైండ్ అయి ఉంటారు. ఇవన్నీ మనిషిని బంధిస్తున్నాయి. నిజానికి ఏవి లేకుండా వాడు చక్కగా ఉంటాడు. ఇది విచారణకు తీసుకోవాలి. అటువంటి ఆ పిండోదక క్రియలు ఇవ్వటం అనేది ఉండదు. పెద్దలందరికీ కూడా ఉత్తమగతులు రావు అంటున్నాడు అర్జునుడు. ఇంకా ఏమంటున్నాడు? దోషైరేతై కులఘ్నానాం వర్ణసంకరకారకై. ఇటువంటి దోషముల చేత కులఘ్నానాం అంటే కులనాశకులకు కులనాశకుల వర్ణసంకరం అవుతుంది. ఇంకా ఉత్సాద్యంతే జాతి ధర్మా కులధర్మాశ్చ శాశ్వతాః. ఇంకా ఇవన్నీ కూడా కులధర్మాలు, జాతి ధర్మాలన్నీ కూడా నాశమైపోతాయట. శాశ్వతాః కులధర్మాః శాశ్వతాః జాతి ధర్మాః. ఆ రెండు కూడా నాశమైపోతాయి ఈ కులనాశకుల వల్ల అంటున్నారు. ఎవరిప్పుడు కులనాశకులు? యుద్ధంలో కౌరవులను చంపటం కులనాశకం అంటున్నాడు అర్జునుడు. అర్జునుడు ఒక విషయం గుర్తించటం లేదు, వాళ్ళని చంపకుండా ఉండటం కులనాశనం. అవునా? చెప్పండి, అంతేనా కాదా? ఇప్పుడు ఒక వైరస్ వచ్చిందనుకోండి, మన దేహంలోనే కదా అది బతుకుతోంది, పాపం అని ఉంచుకుంటే ఏమవుతుంది? మనను ఆశ్రయించింది, మన దేహంలోనే ఉంది, పాపం దాన్ని కూడా పిల్లల్ని పెట్టి పెరగనివ్వని అంటారు ఎవరన్నా? అట్లా ఉంది అర్జునుడి మాటలు. ఇప్పుడు కులనాశనం అయిపోతుంది. దాన్ని వదిలేస్తే అదేం చేస్తుంది? వైరస్ ఆశ్రయం ఇచ్చాడు, పాపం వీడి దేహంలో నాకు, వీడికి మేలు చేద్దాం అనుకుంటుందా? లేదు, అది ఆతత అయిన వైరస్ ఏం చేస్తుంది? నువ్వేమన్నా అనకపోయినా నీకు నష్టం వచ్చేటట్టు చేస్తుంది అది. ఇప్పుడు ఏమంటాడు? జాతి ధర్మాలని ఇంకొక పదం పట్టుకొచ్చాడు. ఇంతసేపు ఏమో కుల ధర్మాలు అన్నాడు, ఇప్పుడు జాతి ధర్మాలు అంటున్నాడు. జాతి అంటే మానవ జాతి, ఇంకా భరత జాతి, ఉన్నా పదాలు ఉన్నాయా? ఇంకెక్కడెక్కడ వాడతాం? స్త్రీ జాతి, పురుష జాతి. ఇందులో కూడా మీకు తెలుసా అసలు జాతుల్లో సింహ జాతి, సింహాల జాతి, ఏనుగుల జాతి అట్లా ఉంటుంది. ఎక్కడ కూడా మానవ జాతి ఉండాలి అప్పుడు, అంతేనా? అవి ఒక జాతి, ఇవి ఒక జాతి. ఒక్క మనిషి మాత్రమే స్త్రీ జాతి, పురుష జాతి అంటాడు. దాంట్లో సింహాలలో ఎక్కడైనా స్త్రీ సింహాల జాతి, పురుష సింహాల జాతి అంటామో మనం? అనము. ఒక మనిషి మాత్రం ఇంకొక జాతిని ఎక్స్ట్రాగా తయారు చేసి, స్త్రీలు మనుషులు కాదు, పురుషులు మనుషులు, కామన్గా వాళ్ళు మనిషి జాతిలోకి వస్తారు. కానీ ఇప్పుడు ఏమైంది? మనం ఇంకా దాన్ని డివైడ్ చేసి స్త్రీ జాతి, పురుష జాతి, దాని ధర్మాలు, స్త్రీ జాతి ధర్మాలు వేరుగా ఉంటాయి, ఇప్పుడు పురుష జాతి ధర్మాలు వేరుగా ఉంటాయని మనమే ఎన్నో కల్పించుకుంటాం. ఇప్పుడు అసలు ఇప్పుడు లాంగ్వేజ్ జాతి అట, భాషా జాతి అన్నమాట. తెలంగాణ జాతి, ఆంధ్ర జాతి అంటారు. ఇంకేముంది, ఎన్నన్నా చేస్తాడు. జాతి అంటే ఏమిటి అని. ఇప్పుడు కులం అంటే మనకు ఒకటి అర్థమైంది, కూడిన వాళ్ళు, ఆ కమ్యూనిటీ అన్నారు. ఇప్పుడు జాతి అంటే ఒకే వాళ్ళ జన్మ చేత ఒకే లక్షణాలు కలిగి ఉండటం జాతి.
జని ప్రాదుర్భావే ధాతు అక్కడ, అంటే ఒకే ప్రకాశం అని అర్థము. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే జన్మ చేత ఒకే లక్షణాలు కలిగి ఉన్న స్త్రీ జాతులు, స్త్రీలకందరికీ ఒకే లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి అది స్త్రీ జాతి, మనుషులందరికీ ఒకే లక్షణాలు ఉంటాయి కాబట్టి మనుష్య జాతి. అట్లా ఇప్పుడు మనమేమో భారత జాతి అన్నాం అనుకోండి, భారతీయులందరికీ ఒకే లక్షణాలు కలిగి ఉండాలి. ఏమైనా ఉన్నాయా మనకు? అసలు భారతీయ లక్షణమే ఎక్కడ లేదు ఎవరికి. ఇంకా భారత జాతి అని చెప్పుకోవడానికి, గర్వపడడానికి ఎట్లా మనకి హక్కు ఉంది చెప్పండి? భారతీయులకు ఒక జాతి లక్షణం ఉండాలా? ఏమిటది? స్వభాసి స్వయం రమతే ఇతి భారత. తన ఆత్మ ప్రకాశంలో ఆనందించేవాడు భారతీయుడు. ఆత్మ లేదు, ప్రకాశం లేదు, ఏం ఆనందిస్తాడు వీడు? ఇంకా వీడికి వదిలేసి గ్రీన్ కార్డు, అమెరికన్ గ్రీన్ కార్డు కావాలని ఆ జాతికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇటువంటి ఈ జాతి ధర్మాలు కూడా ఉంటాయి, అవన్నీ కూడా నాశనం అయిపోతాయంట ఈ కులనాశకుల వల్ల. సనాతనము ఇంకా శాశ్వతం అంటున్నాడు వీటిని. సరే, ఇప్పుడు ఇటువంటి శాశ్వత ధర్మాలు, శాశ్వత కుల ధర్మాలన్నీ ఏది మనిషి ఊహించుకుంటాడో అవి శాశ్వతంగా ఉంటాయా? ఇక్కడ అర్జునుడు చెప్తున్న కారణాలు, ఒకవేళ అర్జునుడు చంపకపోతే వాళ్ళందరూ చావకుండా ఉంటారా? ఉండరు. నాశనం అవుతుందా లేదా కులం? అవుతుంది. కానీ ఇప్పుడు ఎట్లా అంటున్నాడు? కర్తృత్వాన్ని తాను తీసుకొని ఇప్పుడు నా చేతుల మీదుగా ఇది అయితే ఇది అవుతంతా అవుతుంది, నేనెట్లా ఇట్లాంటి పాపం చేయగలుగుతాను, నేను చాలా మంచివాడిని కదా అని అంటున్నాడు. చెప్పకనే చెప్తున్నాడు అర్జునుడు అక్కడ. అంటే ఒక సహజ ప్రక్రియ, సృష్టిలోని ఒక సహజ ప్రక్రియలో ఏదైతే జరుగుతూ ఉంటుందో ఆ కర్తృత్వం వేసుకోవటం అనేది కూడా అహంకారానికి ఒక సూచన. అహంకారము మమకారం కూడా రెండు ఒకచోటే ఉన్నట్టు, ఎప్పుడైనా కలిసే ఉంటాయి. అంటే ఏమిటంటే మనిషి అన్నీ తన మీదుగానే జరుగుతున్నాయని ఒక భావన వేసుకున్నప్పుడు ఎక్కువ అయోమయంలోకి, డైలమాలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవడం మనకు చేత కావట్లేదు అనుకోండి, అక్కడ మనము అటా ఇటా అని ఎక్కువగా ఎప్పుడు ఆలోచిస్తాము? నేను తీసుకునే నిర్ణయం వల్లనే అంతా ఆ పరిస్థితి చక్కదిద్దబడుతుంది అన్న కర్తృత్వం ఉన్నప్పుడు కష్టపడిపోతాడు నిర్ణయం తీసుకోవడానికి. ఏం తోచదు అంటాడు. మనకు చాలాసార్లు అవుతాయి, చిన్న చిన్న విషయంలో అవుతాయి. ఎందుకు? ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంటాడు. ఎందుకు? అది సహజంగా జరుగుతున్న దాంట్లో వేలు విడిపెట్టాడు కాబట్టి. అందుకే స్వామి ఏం చెప్పాడు? అందరినీ నేను ఆల్రెడీ చంపాను, నువ్వేమిటి చంపేది ఇప్పుడు అని ఆ మాట తర్వాత స్వామి అంటాడు. చావులు లేవు, పుట్టుకలు లేవు అనేది ఫస్ట్ బోధ. నువ్వు ఎవరి చావు కోసము, ఎవరి పుట్టుకల కోసం ఇంత ఆలోచిస్తున్నావో, ఈ సంకరాలు గింకరాలనే, అసలు చావు పుట్టుక అనేవే సృష్టిలో లేవు అనేది ఫస్ట్ మాట స్వామి చెప్పేది. ఎందుకని చెప్పాడు మొట్టమొదటిలోనే అంటే, దాన్ని ఊహించుకొని ఇంత అల్లుతున్నాడు, డ్రామా అంతా క్రియేట్ చేశాడు కాబట్టి అర్జునుడు ఇదంతా చెప్తున్నాడు. జాతి అనేది మనం ఎట్లా అనుకుంటామంటే పుట్టుకతోనే వచ్చింది అంటున్నాం. కానీ పుట్టుకతో వచ్చిన జాతి ధర్మం అంటే, ఇప్పుడు పురుషుడు ఉన్నాడు అనుకోండి, పురుష దేహంతో అది వచ్చింది పురుష జాతి అనేది. కానీ జీవుడు దేహ స్వరూపం సత్యమా, జీవుడిగా వాటి రూపం సత్యమా? జీవుడిగా వాడి రూపం సత్యం. ఇక్కడ అర్జునుడు చేస్తున్న తప్పేమిటంటే వీళ్ళందరినీ జీవులుగా చూడకుండా తన బంధువులుగా చూస్తున్నాడు. అది పెద్ద తప్పు అక్కడ చేసింది. ఇది మనం మామూలుగా లౌకికంగా అనే యుద్ధము కాదు, లౌకికమైన యుద్ధంలో జరిగే నష్టము కాదు. ఇక్కడ ఏమిటి? గుణాల మీద ద్వేషమే గాని ఒకరితో ద్వేషము, ఒకరితో ప్రేమ ఉండే అవసరం లేదు. అక్కడ దుర్యోధనుడి యొక్క ఆతతాయిన గుణం ఏదుందో దాన్ని నిర్మూలించే ప్రయత్నము. దానికి ఇప్పుడు ఒక మనిషి లోపలే ఒక్క విషయాన్ని, ఇప్పుడు కౌరవులు పాండవులు అందరూ మనలో ఉన్నారు, కానీ చెడుని సంహరించటం అనేది ఎట్లా చూపించింది ఒక కథ అంటే, బయటికి చూపిస్తే నీలోని అంశాలే దుర్యోధనుడు, నీలోని అంశాలే పాండవులు, ఇవన్నీ నీ లోపలే ఉంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? ఇందాకైతే ఎట్లా చెప్పినా, ఒక క్యాన్సర్ వచ్చింది అంటే దాన్ని వదిలేయం పోనీ అని. ఎందుకు చేస్తాము? మనకు కూడా తెలుసు, ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే కాలుకి, అది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉందంటే కాలునైనా తీసేస్తాము, కానీ దాన్ని ఉండనివ్వం. అది మనకు ఎట్లా అర్థమైందో అట్లాగే ఈ కౌరవ భావాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలనేది ఇప్పుడు స్వామి యొక్క నిర్దేశం అయితే, ఆదేశం అయితే, అర్జునుడు ఏం చేస్తున్నాడు? ఇది మనదే అని ఒక చెడుని నిలిపే ప్రయత్నంలో ఉన్నాడు. అంటే మనిషి యొక్క టెండెన్సీ అట్లా ఉంటుందన్నమాట.
తన విశిష్టత తనకు అర్థం కాకుండా ఇది కూడా నాదే కదా గుణము అని అన్ని పోషిస్తే ఎట్లా ఉంటుందో మార్పు తీసుకురాలేడు అలాంటప్పుడు. ఇది ఇక్కడ అర్జునుడి విషమ పరిస్థితి చెప్పాలంటే. ఇంకా దాన్ని శాశ్వతాహ అంటున్నాడు. ఏదైనా శాశ్వత ధర్మం ఉందా సృష్టిలో? ఏ ఒక్కటైనా శాశ్వత ధర్మాలు ఉన్నాయా? ధర్మాలు కాలానుసారంగా మారిపోయినాయా ఇప్పటిదాకా? ఎప్పటికప్పుడు మారిపోయినాయి. ఇప్పుడు రాచరికపు ధర్మాలు ఈరోజు మనం పాటిస్తున్నామా? ఏమన్నా లేవు. కుల ధర్మాలు పాటిస్తున్నామా? అప్పుడు చదువుకున్న చదువులు కుల వ్యవస్థ చదువులు, ఇప్పుడు అందరికి కలిసి పొట్టకుట్టి చదువులు వేరే రకంగా ఏవో ఒకటి అవి పాటిస్తున్నాం. అంటే ఇవన్నీ ఊహించే ధర్మాలన్నీ మారిపోతుంటే వాటినేమంటున్నాడు? శాశ్వత ధర్మాలు అంటున్నాడు అర్జునుడు. అంటే తనకుండే శాశ్వత లక్షణాన్ని అశాశ్వతమైన విషయం మీద పెడతాడన్నమాట మనిషి. ఇప్పుడు సంతోషం ఉంది, శాశ్వత లక్షణం వాడికి. సంతోషం ఎప్పటిదాకా కావాలి? ఎల్లకాలం కావాలి. దానికి ప్రశ్న అదేమన్నా మీరు అడగటం మేము చెప్పటం. కానీ ఏ ఒక్క విషయంలోనైనా ఎల్లకాలం ఉండే సంతోషం వచ్చిందా? రాలేదు. శాశ్వతం అనే ఒక సంతోషం అనే లక్షణాన్ని టెంపరీ దాని మీద పెట్టి అది అప్పటికప్పుడు తాత్కాలికమైన దాని నుండి ఎల్లకాలాన్ని పొందాలని చూశాడు, ఎల్లకాల శాశ్వత సుఖాన్ని. రాలేదు. ఇది వర్ణ సంకరం. అంటే శాశ్వతానికి అశాశ్వతానికి కుదురుతుందా ఎక్కడన్నా? కుదరదు. అన్ని విషయాలు అంతే. వాడేమో శాశ్వత స్వరూపుడు, విషయమేమో అశాశ్వతం, తాత్కాలికం, అప్పటికప్పుడు ఉంటుంది, తర్వాత పోతుంది. దాని మీద వాడి స్వరూపాన్ని ఆరోపణ చేసి అక్కడి నుండి తీసుకోవాలని చూస్తాడు. అది మనిషి చేసే తప్పనమాట. ఇక్కడ ఆ ధోరణిలో వెళ్తున్నాడు ఇప్పుడు అర్జునుడు. ఇంకా ఏమంటాడు? ఉత్సన్న కులధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమ. అంటే ఇట్లా జరుగుతుంది. ఇట్లా ఎప్పుడైతే పెద్దలకు పిండోదక క్రియాలు ఉండవో అప్పుడు ఏమవుతుంది? హే జనార్దన, ఉత్సన్న కులధర్మానం, ఈ కామధర్మాలన్నీ అంటే ఈ కులధర్మాలన్నీ నష్టమైనప్పుడు మనుష్యులకు నరకమునందు తప్పనిసరిగా నివాసం వస్తుంది అని నేను విన్నాను. ఇట్లాంటి మాటలన్నీ అని చెప్తున్నాడు అన్నమాట. ఇవన్నీ నరకానికి తాను తీసుకెళ్తాయని ఒక దుఃఖాన్ని చెప్పి తర్వాత 3 శ్లోకాల్లో వచ్చే వారము మొత్తం అంతా ప్రథమాధ్యాయంలో అర్జునుని స్థితిని మొత్తం ఒక్కసారి చూస్తే ఇంకా బోధ మొదలవుతుంది. బోధ కూడా ఇంకా 10 శ్లోకాలు ఎంత స్వామి చెప్తున్నప్పటికీ అర్థం చేసుకోకుండా వాదిస్తాడో అవి సాంఖ్యయోగంలో మొదట్లో 10 శ్లోకాల్లో ఉంటుంది. చెప్తుంటే కూడా అర్థం కాదు. ఇంకా నేనెట్లా యుద్ధం చేస్తా అనే. అంటే మనం పోయినసారి చెప్పుకున్నాం, ఒక మూర్ఖత్వము మొండితనం మూర్ఖత్వంగా మారితే అప్పుడు మనం ఏమీ చేయలేము అనేది ఎట్లా ఉంటుందో అది ఇక్కడ స్థితి చూపిస్తుంది. ఇది మనందరికీ వర్తిస్తుంది, అర్జునుడికి కాదు. అర్జునుడు మనందరికీ రిప్రజెంటేటివ్. అక్కడ మనం ఎన్ని మాటలు మాట్లాడతామో అవి చూపిస్తున్నాడు మనకి. మన లీలలు ఎన్ని మాటలు నేర్చుకున్నట్టు ఇంత ధర్మశాస్త్ర వివరాలన్నీ మనకు అప్పుడు వస్తాయన్నమాట ఏదైనా చేయమనగానే. మోరగుడిలో ఒక చిన్న ఉదంతం ఏంటంటే, మాంసం తినటం మానేయడం మీద వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళకి చాలా బాగా అర్థమైంది. అంత బాగానే ఉంది. వాళ్ళు ఏమన్నా, మీరు మానేయమంటే నేను మానేస్తా కానీ బలి ఇవ్వటం మాత్రం నేను మానేయను అన్నాడు. ఎందుకంటే బలి ఇవ్వటం అనేది మా కులాచారం. అది ఇవ్వకపోతే మాకు ఏదో ఒక నష్టం కలుగుతుంది అని మా నమ్మకం. కోవిడ్ వచ్చి చచ్చిపోయినా వీడు బలివ్వనందుకే తెలుసా మీకు? అట్లాంటి నమ్మకాలు ఇంకా ఉన్నాయి లోకంలో. అంటే అది బలివ్వటం తప్పని వాళ్ళకి అర్థమవుతుంది, తినకూడదని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఏది ఉందో అది బాగా అర్థమైంది. అయినా సరే మానేయనైనా మానేస్తా కానీ బలి మాత్రం ఇవ్వకుండా ఉండను. ఎందుకు ఇక్కడ అర్జునుడు అంటున్నాడు చూడండి, ఇట్లాంటి కులధర్మాలన్నీ నాశమైపోతే శాశ్వతంగా నరకలోకం వస్తుందని విన్నానన్నట్టు వాళ్ళు కూడా అట్లాగే ఇంకా ఎంతో మంది అట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు లోకంలో ఉన్నారు. అది మనలో కూడా ఉంది అని గుర్తించాలి. చెప్పండి. యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయం అస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన
కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో అభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమ. ఓం తత్ సత్.